నేను నేను గుడికి పోయినానండి. గుడికి పోయినాను. వాళ్ళు అంటున్నారు. వాళ్ళు బాధపడుతున్నారండి. వాళ్ళకి గుడికి అమావాస్యకి వాళ్ళకి 20,000 అట్లా వస్తుందండి. అందరూ చాలామంది వచ్చారంట వాళ్ళు గుడికి. టికెట్ పెట్టింటారండి వాళ్ళు. ఎందుకంటే గుడికి ప్రజలు ఇస్తేనే కదండీ పూలు తీసుకొని వచ్చేది, నూనె తీసుకొని వాళ్ళు స్వామి ఇప్పుడు దేవుడు దేవుడు వరమిచ్చినా కూడా స్వామి పూజ చేసే స్వామి వరమియాలంటండి మనకి. మామూలుగా అంటారు ఎవరైనా కానీ దేవుడు వరమిచ్చినా కూడా పూజారి వరమిస్తేనే మనకు ఆ ఫలితం దక్కేది అని. ఆ స్వామి ఎన్ని రా 2 గంటలకే లేచి ఆ దేవుళ్ళంతా కడుక్కొని దేవునికి ఎంతసేపు కూర్చొని ఎంత స్తోత్రాలు అవన్నీ చెప్పుకొని అదంతా చేసి అదంతా ఫ్రీగా ఎట్లండి జనాలు డబ్బులు ఇవ్వకుండా టికెట్ తీసుకోకుండా అక్కడ తీసుకున్నారని ఇక్కడ అనుకున్నారు, ఇక్కడ తీసుకున్నారు అక్కడ అనుకున్నారు. ఫ్రీగా అట్లా ఎట్లండి దేవునికి అట్లా వేయకుండా ఫ్రీగా ఎట్లండి వాళ్ళు దర్శనం చేసుకొని వస్తారు. మనము అనుకుంటాము ఈరోజు 500 రూపాయలు తప్పింది అనుకుంటాము, కానీ దేవుడు 2,000 రూపాయలు మనకు నష్టం చేస్తాడండి. ఎక్కడో కొట్టల్లో అక్కడ కొడతాడు దేవుడు. దేవునితో మనము చెలగాట మాడకూడదండి ఎప్పుడే కానీ. గుడికి పోయినప్పుడు దేవుని దగ్గర ఎప్పుడు మనం చెలగాట మాడకూడదండి. చాలా డేంజరు. దేవుని సొమ్ము తింటే చాలా కష్టం అనుభవించాల్సి వస్తుంది. కొంతమంది ఉండీలు కూడా నేను అక్కడక్కడ వింటానండి, ఉండీలు పగలు కొట్టేసినారు. ఎంత ధైర్యం అండి వాళ్ళకి! ఉండి డబ్బులు తీసుకుంటే వాళ్ళు అసలు బతికి వాళ్ళేనా వాళ్ళకు అసలు వాళ్ళు నిజంగానే వాళ్ళు మనిషిలా అనిపిస్తుంది నాకే. కొంచెం అంత బాధ అనిపించింది నిన్న. వాళ్ళు చెప్తుంటే 40,000 రావాల్సిన సినిమాకి 3,000 వచ్చింది అంటే నాకు నిజంగానే బాధ. ఎంతసేపు కూర్చొని స్వామి దేవుణ్ణి వాళ్ళ దీంట్లో ఇచ్చేసుకొని ఆరాధించి దేవుణ్ణి 2 గంటలకి లేచి అంత ఫ్రీ చెప్పేదానికైనా ఆ డబ్బులతోనే కదా దేవునికే కదా పూలు అవన్నీ సామాన్లన్నీ తీసుకొని వచ్చి అన్నీ చేసేది వాళ్ళు. ఆ డబ్బులు మనుషులు వాళ్ళంతా ప్రజలు ఇస్తేనే కదా వాళ్ళన్నీ తీసుకొని వచ్చేది. వాళ్ళ చేతి నుంచి తీసుకొని వచ్చాకైతుందా ఎందుకు గుడి అనేది మనము అన్నీ తీసుకొని బాగా వాళ్ళు గంటలు కూర్చొని దేవుణ్ణి అంతా వాళ్ళు ఎనర్జీ నింపుకొనే కదా మనకు చెప్పేది. వాళ్ళ కర్మ అంతా మనకు చుట్టుకున్నట్లే కదా. డబ్బులు లేకుండా మనం ఫ్రీగా చెప్పించుకుంటే ఆ కర్మ అంతా మనకి చూడండి. మనకు చేతనైతే గుడికి సహాయం చేయాల. అట్లా గుడి డబ్బులు మనం ఫ్రీగా చెప్పించుకొని అవంతా చేయకూడదండి. అది చాలా కర్మ. అది కర్మ అంటే కర్మ. మనం సహాయం చేయాలి. సహాయం చేస్తే తప్పేం లేదు. దేవునికే కదా, గుడికే కదా సహాయం చేసేది.